వాళ్ళు కాదా? రైట్, ఓకే ఓకే. తర్వాత అజీజ్ స్పందిస్తారు దాని మీద. నాగేంద్ర గారు, ఏం జరుగుతుంది? చాలా అంశాలు ఈయన శాఖ వర్మ గారు గుడ్ ఈవినింగ్. వినిపిస్తుంది సార్? వినిపిస్తుందండి, మాట్లాడండి. ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సోదరులు అజయ్, శేఖర్ రెడ్డి అన్న అండ్ ప్రసాద్ సార్ గారికి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి సార్. నేను మీకేమన్నా కుట్రకోణం ఉందా అని అన్నారు. నాకు అర్థం కాలే. ఇప్పుడు మేము అజయ్ గట్టిగా మాట్లాడుకొని కొట్లాడుకుంటే గానీ మీరు శేఖర్ రెడ్డి మీరందరూ సాటిస్ఫై అయ్యేట్టుకెళ్ళారు. నా సబ్జెక్ట్ ఎవరు మీరు కూడా వినండి సార్. తల్లి, చెల్లి, భార్య, బిడ్డలు, ఈ బంధాల ఆయన ఏదో మేము బూతులు ఏమన్నారు. ఈ బంధాలను కూడా అంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు, టీడీపీ వాళ్ళు జనసేనని తిట్టారని ఆయన బాధపడతాడు. తప్పులేదు. శేఖరాన్న మామూలుగా సౌద్భావ వాతావరణం ఆయనకు ఎక్కువ. సొంత పార్టీ వాళ్ళే చల్లిని చెల్లిని వాళ్ళని తిట్టేనే చూడలేకపోయినారు. అప్పుడు ఏం చేసినాడో తెలియదు. రెండోది మళ్ళీ మాట్లాడుకున్నా స్టార్ట్ చేస్తానే 7 ఎత్తడం ఎందుకు, మేము ఇన్నాక రాసుకున్నా కదా. రెండోది వీళ్ళ బూతులు అంటే మా ఇంట్లో ఉన్నటువంటి తల్లులను, భార్యలను, బిడ్డలను వీళ్ళ బూతులనే తట్టుకున్న మేము ఇంకా పక్కన ఉన్నోళ్ళు తిట్టినా ఎదురున్నోళ్ళు తిట్టినా తట్టుకోగలిగే శక్తి నిజంగా ఆంజనేయ స్వామి రూపంలో ఉన్న మా పవన్ కళ్యాణ్ సార్ మాకు ఇచ్చినాడు. ఏ ఇబ్బంది లే. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతో అత్యంత దారుణంగా ఓడిపోయి వీధులకు వచ్చి సరిగ్గా 6 నెలలు కాల. ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన సీఎం అని అరుస్తారు ఆయన అభిమానులు. అది వాళ్ళ మీద ప్రేమ. ఆయన మళ్ళీ సీఎం కావాలని వాళ్ళ అభిమానం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినా సీఎం అని అర్చినారు. యువగళం పాదయాత్రలో లోకేష్ పోయినా సీఎం అని అర్చినారు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వచ్చినారు. అది దాన్ని డిఫరెన్స్ గా చూడొద్దండి. రెండోది అంటే వాళ్ళు కోరుకుంటా ఉన్న స్థానం అది, అంటే వాళ్ళ యొక్క అభిమానులు. రెండోది ఇక్కడ వాళ్ళు ఎవరో కోరుకున్నారు, ఈ విధంగా అన్నారు అనేది. నేనేమనుకుంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచితనం, మానవత్వం, కెపాసిటీ, క్యాలిబర్, విద్వత్తు, పరిపాలన, ప్రజలతో మమేకమయ్యే విధానం, అంటే ప్రజలు రిసీవ్ చేసుకునే విధానం, ఒక సమస్య మీద అవగాహన, ఆయన ఓడిపోయిన చోట నేర్చుకున్నటువంటి ఆయన మార్చుకున్నటువంటి తీరు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు వాళ్ళల్లో అందరికంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి, ఎక్కువ దగ్గరున్న చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని మేము ప్రగాఢంగా నమ్ముతాం. కాబట్టి ఇక్కడ వాళ్ళు బాగున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే ఈ సమస్య స్టార్ట్ అయిందో, ఎవరైతే బిగిన్ చేశారో మీరు అనుకుంటున్నారు పాపం నిన్న మొన్న అని. నాకు తెలిసి నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం ఏబిఎన్ కొత్త పలుకులోనే చదివిన. అది వాళ్ళ కోరిక, అంటే ఏదో వాళ్ళ కోరిక. ఇప్పుడు వాళ్ళ పార్టీలో మేము ఆయన